మా అధినాయకుడు మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి దశా దిశని నిర్దేశించేటువంటి నాయకుడు 75వ జన్మదినం జరుపుకోవడం అనేటువంటిది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క సుఖ సంతోషాల కోసం నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు మే 13వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క విజయం ఖరారైపోయింది, ఖాయమైపోయింది. ఈరోజు రాష్ట్రంలో యువత ఒకటే కోరుకుంటున్నారు, బాబు గారు వస్తేనే మా భవిష్యత్తు అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రైతులైతే ఈరోజు రైతాంగానికి మాకు వ్యవసాయాన్ని పండగగా ఉండాలి అంటే తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తేనే మాకు ఉంటుందనేటువంటి భరోసాతో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది ఈరోజు పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి. సంక్షేమం అనేటువంటి దానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ 1983లో అన్న తారక రామారావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా వచ్చారో ఆనాటి నుంచి సంక్షేమం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ అయింది. ఈరోజు నవరత్నాలు ఇచ్చి అందరూ మా వైపు ఉన్నారంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాన్ని 200 పెన్షన్ 2000 చేసింది ఎవరు? 2000 నుంచి 3000 చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు పెంచి ఆ రోజు ఎవరైతే ఆ యొక్క పెన్షన్ తీసుకునే వాళ్ళకు భరోసా ఇచ్చారు. బాబు గారు వస్తే జాబ్ వస్తుందనే నమ్మకాన్ని యువతలో కలిగించారు. ఆ రోజు బాబు గారు ఉంటే పల్లెల ప్రగతి ఉంటుందని చేసి చూపించారు. ఆ రోజు ఈరోజు మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి విజనరీ ద్వారా, ఆయనకున్నటువంటి ఆలోచనల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ద్వారానే మనకు అభివృద్ధి చెందింది. ఒక్క మాటలో చెప్పాలంటే అనంతపురంలో కియాని 2 సంవత్సరాల్లో పెట్టి ఉత్పత్తికి తీసుకురావడం అని అంటే నిజంగా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనే దానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. రేపు రాబో 5 సంవత్సరాలలో తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత ఖచ్చితమైన నమ్మకంతో ఉంది, 5 సంవత్సరాల్లో మాకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని. ఇది చేసి చూపించగలిగేటువంటి సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏది ఏమైనా కూడా ఇటువంటి నాయకుడు మా పార్టీకి అధినాయకుడిగా ఉండడం, ఆయన నాయకత్వంలో మేమందరము పనిచేయడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఆయన నాయకత్వంలో మేము పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మేము విజయకేతనం ఎగరవేయడం ఖాయం. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతంలో వెలుగొండ జలాలను తీసుకురావడం కానీ, మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసుకోవడం కానీ, మా యొక్క గిద్దలూరు ప్రాంతానికి దీనికి సంబంధించినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుని తద్వారా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా నిరుద్యోగ యువత కల్పించే విషయంలో కానీ మా యొక్క నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఒక్కసారి మా యొక్క మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాము.